ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలు స్వాగతం. మీ పేరు మొదటి ఎల్తో ప్రారంభమైతే లక్ష్మి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, లాస్య, లీల ఇలా మీ పేరు ఏమైనా ఉంటే 2024 సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మీకు తెలుసు ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరు మొదటి లక్ష్మి ఎల్తో ప్రారంభమైతే ఫలితాలు ప్రశ్న విధానం చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ పేర్లు బట్టి చెప్పే ఫలితాలు కానీ రాశి ఫలితాల్లో కానీ చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము. అనేక మంది మిత్రుల కోరికపై ఆ పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ ఉగాది నుంచి ప్రారంభం చేస్తున్నాము. దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను నేను. ఆ డిస్క్రిప్షన్ కింద లింక్ కూడా ఇచ్చాను, చూడండి. ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా తీస్తాను. హ్యాంగ్డ్ మ్యాన్, 4 ఆఫ్ కప్స్. బాగుంటుంది మీరు జాగ్రత్తగా ఉంటే. ఎలాగంటే అర్జునుడు పక్షి కన్నును గురి చూసినట్టుగా మీ టార్గెట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ మంత్ మీరు ఎలా ప్లాన్ చేశారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా కానీ మీరు ఏ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నారు, వాటిని డీవియేట్ అవ్వకుండా మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటే వాటి మీద మీరు మారిపోకుండా స్థిరంగా మీ టార్గెట్ని దృష్టి పెట్టి మీరు చేసుకుంటే సక్సెస్ మీకు వస్తుంది. మధ్యలో కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉండే మనుషుల వల్ల కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కానీ కొన్ని రకాల చికాకులు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, పట్టించుకోవద్దు. అది కూడా మీ పని మీరు చేసుకెళ్ళాలి అని మీరు అనుకోండి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది మీకు రాదు, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా మీకు మంచి వృద్ధిలోకి వెళ్తారు, ఆర్థికంగా బాగుంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ అవన్నీ ఏవైతే మీరు చేసుకుంటారో అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా నడుస్తాయి, బాగుంటుంది. ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా కొనాలని ప్లాన్ ఏదైనా ఉందంటే అది మీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ వ్యాండ్స్. మీ గతంలో కొన్ని విషయాల్లో మీకు కొంత సక్సెస్ కోరుకుని సాధించే నేచరు, అలాగే కొన్ని పనుల్లో మూమెంట్స్ కొన్ని రకాలుగా కొంత పాజిటివ్గానే గడిచినట్టు కనబడుతుంది. ప్రస్తుతానికి వస్తే కొంత శక్తికి మించిన కోరికలు, పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుని కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 10వ తారీఖు తర్వాత మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. 10వ తారీఖు ముందర కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా మీకు లోడ్ ఎక్కువ కనబడుతుంది, పని భారం కానీ ఇవన్నీ ఎక్కువ కనబడుతున్నాయి. మీకు కొంచెం సహనంతో ఉండాలి. సిస్టమేటిక్గా మీ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోకపోతే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందులో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. శారీరకంగా అలసిపోకుండా చూసుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా, సామాజికంగా 7 ఆఫ్ పెంటికల్స్. ఫ్యామిలీ మెంబర్స్ రీత్యా సపోర్ట్ బాగుంటుంది. నా ఆనందములు, అక్షరులు ఎంత సపోర్ట్ బాగుంటుంది. సామాజికంగా అన్నప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరైనా మీకు ఇవ్వాల్సింది ఏదైనా కానీ ఉందంటే మీకు రావాల్సిన మనీ ఏదైనా ఉంటే అంత అనుకున్నంత రాదు. జనరల్గా కొంత సపోర్ట్ తక్కువ ఉంటుంది, ఇన్పుట్స్ తక్కువ ఉంటాయి. మీకు 100 రావాల్సింది 50-60 వస్తుంది. అది కూడా ఎక్కువ కష్టపడితే తప్ప మీకు రాదు, ఇది గుర్తించాలి. ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్. మీరు ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదైనా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా కొత్త పని చేయాలనుకుంటున్నారా, దానికి మీకు పూర్తి అనుకూల కాలం, ఈ కాలం అంతా కూడా అనుకూలంగా ఉండేది, బాగుంటుంది. ఉద్యోగస్తులకి మీ జాబ్ మారాలనుకున్నా, మీరు ఫీల్డ్ మారాలనుకున్నా ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన కాలం. వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరైనా సీనియర్స్ అంటే కొంతకాలం బాగా 40+, 45+లో ఉండి జాబ్ మానేసి జాబ్ వెతుక్కుందాము, లోడ్ తక్కువ ఉండి జాబ్ వెతుక్కుందాము అని ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన కాలము, కొత్త అవకాశాలు వస్తాయి, బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. బాగుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలకు ఇంకా బాగుంటుంది. ఈ బ్యూటీ పార్లర్లు ఇలాంటి వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, క్లౌడ్ కిచెన్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవి ఇచ్చే వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన కాలం. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఊహించిన ఖర్చులు, ఊహించిన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా. ఇంకో కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఏదైనా గెట్ టుగెదర్లు, ఫంక్షన్లు వాటి కోసం మీరు సడన్గా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవకాశం కనబడుతుంది. లేదా ఎవరికైనా బహుమతులు ఇవ్వడమో ఇలాగేదైనా సడన్గా మీరు ప్లానింగ్ ఉండదు, ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది. అది మంచి ఖర్చే, చెడు ఖర్చే ఉండదు.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమైనా ఉండవు. ఎవరైనా కొంచెం 45+ అలా ఏజ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఆడవాళ్ళకి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హై బీపీ కానీ వచ్చే అవకాశం కొంతమందికి కనబడుతుంది. పెద్దగా పట్టించుకోవద్దు దాని గురించి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 7 ఆఫ్ సోర్ట్స్, ఇంకొక కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. మీ గురించి కొంత సమాచారం సేకరించే వాళ్ళు ఉంటారు. మీ గురించి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు. కొంత లోకపోయే అవకాశం ఉంటుంది. మగవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ కప్స్, ఆడవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎంప్రెస్, హై ప్రిస్టెస్, సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. మగవారికి బాగుంటుంది, ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది, ప్రత్యేకమైన ఇబ్బందులు ఏది ఉండవు. ఆడవారికి జీవితంలో కొన్ని మార్పులు చేయాలి అని అనుకుంటే కొంత చివరి నిమిషం సహకారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇల్లు మారాలనుకున్నారు, మారదామంటారు ఇంట్లో అందరూ కూడా, ఏరియా మారదామంటారు. లాస్ట్ మినిట్లో ఇల్లు చూసి అడ్వాన్స్ సిస్టంలో వద్దులే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మారాం, ఏడెక్కడే కంటిన్యూ అయిపోదాం ఇలాగా. లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొందామని ఫోర్స్ చేశారు, లాస్ట్ మినిట్లో మనకు లోన్ రాదు, మనం ఉన్న మనీ అంతా తీసేయాలి, ఇంత ఒత్తిడి ఎందుకు మనకి అని చెప్పి కొంత సపోర్ట్ తగ్గిపోతుంది. లాస్ట్ మినిట్లో మేము డ్రాప్ చేస్తారు మీ ప్రపోజల్స్ని. అందువల్ల ఏది ఎక్కువగా హోప్స్ ఏం పెట్టుకోకండి. వైవాహిక జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో అంటే బంధుమిత్రులు రాకపోకల విషయంలో కానీ ఇలాగేదైనా కానీ మీకు కొంత కాంప్రమైజ్ అయ్యి మనసును చంపుకొని మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఆడవారు కానీ మగవారు కానీ కొంతమంది ఇష్టలేని మనుషులతో మాట్లాడవలసి రావడం కానీ ఇలాగేదైనా ఉంటుంది. అలాగే కొంత లైఫ్ని గైడ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది పరిచయం అవుతారు, బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా లేవు. కొంత కాంప్రమైజ్ అయ్యి మిగతా జనం కోసం అంటే బంధువులు ఉండడం, మీరు వేరే ఇంటికి వెళ్ళవలసి రావడం, ఊర్లు ప్రయాణాలు ఇలాంటి వాటి మూలంగా కొంత ప్రశాంతత కొంత కోల్పోతారు, కానీ పర్వాలేదు. సంతానపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. మంచి వృద్ధి కలుగుతుంది, సంతానానికి స్థిరమైన వృద్ధి కలుగుతుంది. ఈ జాబ్స్లో వాటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. విద్యార్థి పిల్లలు కూడా బాగుంది, ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం కనబడట్లేదు. మొదటి వారం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్, రెండో వారం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మూడో వారం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్డ్స్, నాలుగో వారం ఎలా ఉంటుంది? ఎంపరర్. మొదటి వారం చాలా బాగుంటుంది, అన్నీ అనుకూలంగా ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రెండో వారం కూడా బాగుంటుంది, మీ మాట చెల్లుతుంది, మాటకు విలువ పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. మూడో వారంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. చెప్పాను కదా, కొంచెం ఫ్యామిలీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న చిక్కులు ఉంటాయని. ఈ టైంలో మీకు బంధుమిత్రులు రాకపోగలు కానీ, కొంచెం ప్రయాణాలు కానీ, శారీరకంగా అలసిపోవడం కానీ, కొంత డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతారు. కొంతమందికి మనసు గాయపడుతుంది. నాలుగో వారం మళ్ళీ సామాన్యంగా నడిచిపోతుంది, పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. పరిహారం ఏం చేసుకోవాలి? 5 ఆఫ్ సోర్డ్స్, కార్తవీర్యార్జున మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది మీకు. శుభం భూయాత్.